ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ నుంచి క్రిస్మస్ కానుక అని చెప్పేసి ఆ చిన్న ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నామండి. అంటే మరి రోడ్డు మీద పేదవాళ్ళు ఉంటున్నారు కదా, వాళ్ళకి మంచిగా ఒక పూట భోజనం పెట్టి వారికి బెడ్షీట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పనిలో దేవుడు తన హస్తము తోడుంచి మరి వారిని ఆశీర్వదించాలని, వారికి మంచి భోజనం ఇవ్వడానికి, అలాగే బెడ్షీట్స్ ఇవ్వడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ఇది క్రిస్మస్ కానుక, పేదవారికి క్రిస్మస్ కానుక. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డ, మరి ఆకలిగొని ఈ రోడ్డు మీదే తలదాచుకుని అక్కడే వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్న వారిని చూసినప్పుడు మనసుకు ఎంతో బాధ కలిగింది. వారి చేతిలో ఒక పూట భోజనం ప్యాకెట్ పెట్టగానే వారి కళ్ళల్లో తెలియని సంతోషం కనిపించింది. ఆ సంతోషం లెక్క కట్టలేనిది, దానికి విలువ కట్టలేనిది. మరి వారి కళ్ళల్లో సంతోషం, అలాగే ఆ రోడ్డు మీద పడుకునే ఆ స్థితిలో కప్పుకోవడానికి ఒక దుప్పటి ఇచ్చినప్పుడు అది వారికి ఎంతో కోట్ల రూపాయల ఆస్తి పొందుకున్నటువంటి సంతోషం వారి కళ్ళల్లో కనిపించింది. మరి బీదలను చేర్చుకునేవాడు సృష్టికర్తకు అప్పిచ్చువాడట. సృష్టికర్తకు అప్పిచ్చే సామర్థ్యం మనకుందని, బీదలను చేర్చుకుంటే దేవుని చేర్చుకున్నట్లే అని ఈ యొక్క పని చేసినప్పుడు అర్థమైంది. క్రిస్మస్ కానుక నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారి తరపు నుంచి ఇది మీకు ఇస్తున్నాము అన్నప్పుడు వారెంతగానో సంతోషించి దేవుని స్తుతించారండి. మన దేవుని నామము మహిమపరచబడింది. రోడ్డు మీద నేను వారి నిమిత్తమై ప్రార్థించేటప్పుడు ప్రతి కన్ను కూడా మా వైపు చూసింది. అక్కడ దేవుని నామం మహిమపరచబడిందని నేను నమ్ముతున్నాను. నేనెవరికి భయపడలేదు. వారికి ఆ సహాయం అందించి సంతోషంతో వారిని దీవించుట నిమిత్తమే దేవుని సన్నిధిలో మొర్రపెట్టాను. వారికి ప్రతిరోజు కడుపు నిండా ఆహారం దొరకాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. దేవుడు వారికి ప్రతిరోజు ఆహారాన్ని దయచేసి వారిని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇది క్రిస్మస్ కానుక, పేదవారికి క్రిస్మస్ కానుక. అలాగే ఈ వీడియో చూసి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ప్రైజ్ ది లార్డ్.